డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్, మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే మరి ఇప్పుడు ఈ వీడియోలో జస్ట్ మనము మీకు వచ్చిన ర్యాంక్ వర్సెస్ సీటు, మరి ర్యాంక్ వర్సెస్ బ్రాంచ్, మరి ఏ సీటు ఏ ఐఐటీలు వచ్చే అవకాశం ఉన్నది మనం డిస్కస్ చేసుకుందాం. దాని కట్ ఆఫ్ డీటెయిల్స్ తర్వాత క్లియర్గా మనం అనాలిసిస్ చేద్దాం. ఎస్సీ ఎస్టీకి ఏ విధమైన కట్ ఆఫ్ ఉంది, ఈడబ్ల్యూఎస్కి ఏ విధమైన, లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి ఎలా కట్ ఆఫ్ ఉందో ఒకసారి మళ్ళీ వీడియో చేస్తాను. ఇప్పుడైతే ర్యాంక్ వర్సెస్ సీట్ అయితే ఒకసారి చూసేద్దాం. స్టూడెంట్స్, మనకి జోసా కౌన్సిలింగ్ కూడా వచ్చేసింది కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా ఇంకా వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో. మరి ఇంకెవరైనా చేరాలనుకుంటే మరి జేఈ మెయిన్ ప్లస్ అడ్వాన్స్కి సంబంధించిన మరి మెంటర్షిప్ సర్వీస్ ఫీజు పే చేసి జారవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ కానీ, మరి ఎలాంటి కట్ ఆఫ్స్, ఎన్ఐటి, ఐఐటి కట్ ఆఫ్స్, అదేవిధంగా IIIT, GFT కట్ ఆఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఎఫ్సెట్కి మాత్రము సపరేట్గా తీసుకోవడం జరుగుతుంది. ఇది మన వాట్సాప్ నంబర్ అమ్మ. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ దీనికి మెసేజ్ చేయగలరు. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఓపెన్ కట్ ఆఫ్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ ఐఐటి మెడ్రాస్లో ఒక అమ్మాయి అయితే మరి ఓపెన్కు దీనిలో ఏరోస్పేస్ రావటం అయితే జాయిన్ అవటం అయితే జరిగింది. ఇక అబ్బాయిలు 66కి అయితే కట్ అయిపోయిందమ్మ. సిఎస్సి 66కి వచ్చేసింది. బాంబే, ఢిల్లీ కానీ 171, మెడ్రాస్ 171, తర్వాత 271, 323 అయింది. ఢిల్లీ మ్యాథమెటిక్స్ 355 వచ్చింది. బాంబే 433 వచ్చింది. ఢిల్లీ ఈ విధంగా మరి 605 ఎలక్ట్రికల్ ఢిల్లీ. హైదరాబాదు సిఎస్సి 673కి రావటం అయితే జరిగింది. బాంబే ఎలక్ట్రికల్ 841, మెడ్రాస్ ఎలక్ట్రికల్ 841, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హైదరాబాద్. ఈ విధంగా మీకు 1000 వరకు టాప్ ఐఐటీస్ వస్తాయి. మా కాన్పూర్ ఎలక్ట్రికల్ 1100 వచ్చింది, 1200. బాంబే ఇండస్ట్రియల్, మెడ్రాస్ కంపిటీషనల్. ఈ విధంగా టాప్ 2000 వరకు అయితే బాగా వస్తాయి చెప్పుకోండి. ఇక్కడ హైదరాబాదు టాప్ 10 ఐఐటీస్. గాంధీనగర్ సిఎస్సికి వెళ్ళిపోయారు 2000. అంటే 2000 వరకు టాప్ 10 ఐఐటీస్ వస్తాయమ్మ. ఎవరికైతే 2000 ర్యాంక్ వచ్చిందో వీళ్ళందరికీ కూడా మంచి ర్యాంక్ వస్తుంది. 2000 ఈ సిఎస్సి రాని వాళ్ళు, సిఎస్సి కావాల్సిన వాళ్ళు T2కి వెళ్ళిపోతున్నారు, టైర్ 2 ఐఐటీస్కి వెళ్ళిపోతున్నారు. బాంబేలో ఇవన్నీ మెడ్రాస్లో మెకానికల్ 2000 వరకు అయితే మంచి టాప్ 10 ఐఐటీస్ కన్ఫర్మ్, నో డౌట్. తర్వాత 2000 ఏంటంటే 2000 వరకు టాప్ 10 ఐఐటీ, అది సిఎస్సి, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, ఎలక్ట్రిక్, ఈసీ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి మీరు, మరి కెమికల్ వచ్చేసింది 2500కి. 2000 వరకు ప్రాబ్లం ఏం లేదు ఓపెన్ స్టూడెంట్స్కి. తర్వాత మెడ్రాస్ ఎలక్ట్రికల్ ఫీమేల్కి అయితే లక్కీ. ఇక్కడ ఇండస్ట్రియల్ మండీలు వచ్చింది. ఇక మరి టైర్ 3 రానున్న మరి హైదరాబాద్ ఇంజనీరింగ్ సైన్సెస్, బాంబేలో బిఎస్సీ ఇన్ బయోటైమ్, ఇవన్నీ స్టూడెంట్స్కి ఈ విధంగా వస్తున్నాయి. మెడ్రాస్ ఫిజిక్స్, కాన్పూర్ జనరల్, ఖరగ్పూర్, ఈ విధంగా స్టూడెంట్స్కి వచ్చి 4000. ఒక 4000 వరకు కొద్దిగా పర్వాలి. ఇక 4000 దాటితే ఇక అన్ని ఐఐటి మరి టైర్ 2 ఐఐటీస్కి వెళ్ళిపోతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఖరగ్పూర్ ఇండస్ట్రియల్ సిస్టమ్స్ 4300, 4400, ఈ విధంగా డేటా అయితే ఉంటుంది. మరి ఖరగ్పూర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్, మరి ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ రూర్కీలో అమ్మాయిలకు వచ్చేసింది 4000, 5000కి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే. మరి ఖరగ్పూర్ కెమికల్ ఇంజనీరింగ్ 2000 వరకు మంచిది, మీకు కావాల్సింది వస్తుందమ్మా. రోపార్ ఇంటిగ్రేటెడ్ VLSI 5500, ఇంజనీరింగ్ ఫిజిక్స్ బాంబే 5500, రూర్కీ 5800, ఈ విధంగా స్టూడెంట్స్ అయితే వచ్చినాయి. మరి ఢిల్లీ ఎనర్జీ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా ఇక టాప్ 10 ఐఐటీలు చివరి ర్యాంక్. మెకానికల్, సివిల్ 6000, 5000కు వస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది కాన్పూర్ బయాలజికల్ సైన్సెస్ 7000కి వచ్చింది. రోపార్ కంప్యూటర్ సైన్స్ 2000 వరకు మంచిగా బాగా వస్తాయి స్టూడెంట్స్కి. కెమికల్ ఇంజనీరింగ్, హైదరాబాద్ మెటీరియల్ సైన్స్ 7000 అయింది అక్కడికి. మెడ్రాస్ ఇంజనీరింగ్ డిజైన్, ఖరగ్పూర్ సివిల్ ఇంజనీరింగ్, ISM ధన్బాద్ నుంచి వచ్చింది 7000. నాకు ఇన్స్టిట్యూట్ కావాలనుకుంటే ISM ధన్బాద్కి వెళ్ళిపోయారు వీళ్ళు. టైర్ 2 ఐఐటీస్కి వెళ్ళిపోయారు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కావాలంటే 7800కి అయితే స్టూడెంట్కి వచ్చినాయి. ఇక ఇన్స్టిట్యూట్ ప్రిఫరెన్స్కి ఇన్స్టిట్యూట్ వదిలేసారు, బ్రాంచ్ ప్రిఫరెన్స్కి వెళ్ళిపోయారు. మండి సిఎస్సి 7900, రూర్కీ, ఈ విధంగా బాంబే అప్లైడ్ జియో ఫిజిక్స్, ఇవన్నీ కూడా రావటం జరిగింది. ఐఐటి బాంబే సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడ్రాస్ బయాలజికల్, ఇవన్నీ స్టూడెంట్స్. హైదరాబాదు మెకానికల్ ఇంజనీరింగ్ 9006, ఇవన్నీ 9000 అమ్మ.
ఒక 10,000 వరకు కొద్దిగా పర్వాలా. ఒక 10,000 మీకు కానీ 10,000 లోపు వస్తే 5,000 వస్తే మీకు టాప్ 10 ఐఐటీస్లు వస్తాయి, కొంచెం సిఎస్సి ఈసీఈ. అదేవిధంగా 5,000 నుంచి 10,000 వరకు కొద్దిగా మళ్ళీ ఎలక్ట్రికల్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మన 10,000 దాటితే దీని స్టోరీ మారిపోద్ది. ఇక్కడ అంత మంచి బ్రాంచెస్ ఏమి రావు. పాలకాడు ఇక టైర్ 3 10,000 దాటింది అనుకోండి, టైర్ 3 ఐఐటీలో ఎలక్ట్రికల్ కానీ సిఎస్సి కానీ వచ్చేస్తుంది. ఇక్కడ మెకానికల్ రూర్కి, మళ్ళీ కాన్పూర్ కెమిస్ట్రీ వస్తుంది. ఇవన్నీ వస్తాయి, చూసుకోండి. మెంటర్షిప్ జారండి, మీకు ఫుల్ గైడెన్స్ ఇస్తాము. టెక్స్టైల్ వస్తుంది, టెక్స్టైల్ 11,000 అమ్మాయిలకి. అమ్మాయిలు జారవచ్చు. టెక్స్టైల్ ఇండస్ట్రీలో మంచి ఫ్యాషన్ టెక్నాలజీలో మంచి అప్డేట్స్ అయితే వెళ్ళకుంటాయి. ఖరగ్పూర్ ఈ విధంగా 11,000. హైదరాబాదు కెమికల్ ఇంజనీరింగ్ ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే రావటం జరుగుతుంది. ఇంజనీర్ విఎల్ఎస్ఐ, బిలాయ్ కంప్యూటర్ సైన్స్, ఐఎస్ఎం ధనబాద్ ఈసీఈ వస్తుంది 12,000కి. ఇక అమ్మాయిలకి మంచి అడ్వాంటేజ్. అమ్మాయిలకి చూడండి, ఇక్కడ 13,000 నుంచి స్టార్ట్ అయింది అమ్మాయిలకి. అందరు అమ్మాయిలే. ఇక్కడ 12,000 వరకు అబ్బాయిలకి బాగా వస్తాయి. 13, ఇక 13, 14,000, 15,000 ఇక్కడ అమ్మాయిలకి మంచి కొద్దిగా మంచి బ్రాంచ్లే వస్తాయి. ఇక ఇదంతా గర్ల్స్ యుగం ఇది. ఇక్కడ ఈ ర్యాంకింగ్ అంతా అమ్మాయిలకి మంచిగా వస్తుంది. మెటలర్జీ కానీ ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ఈ విధంగా వస్తున్నాయి. ధార్వాడ్ కానీ పాలకాడ్ కానీ 16,000, 17,000. మండి ధన్బాదు ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి. జోధ్పూర్ మెకానికల్ 18,000, 19,000 జమ్మూ ఇవన్నీ కూడా 20,000 దాకా వస్తున్నాయి. ఖరగ్పూర్ ఇవన్నీ ఏంటంటే బయాలజికల్ సైన్స్ గ్రూపులు ఎవరైతే ఉన్నారో 15,000 దాటితే అన్ని సైన్స్ గ్రూపులు, ఇంజనీరింగ్ సైన్సు, ఎలక్ట్రికల్ సైన్సు, ఫిజికల్ సైన్సు ఇవన్నీ రావడం. తిరుపతి సివిల్ ఇంజనీరింగు ఇవన్నీ కూడా వస్తాయి. 25,000, 26,000, 26,073 ఇవన్నీ కూడా. ధార్వాడలో ఇంటర్ డిసిప్లినరీ వచ్చింది లాస్ట్ ఇయర్, ఇది వచ్చింది. మరి ఈడబ్ల్యూఎస్ కూడా చూద్దాం ఒకసారి. ఎవరైనా జోసాకి సంబంధించిన కౌన్సిలింగ్లో చేరాలంటే మరి మెంటర్షిప్ అయితే తీసుకోగలరు. ఈ అవకాశాన్ని ఇంకా కొన్ని రోజులు మాత్రమే జోసా కౌన్సిలింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 5-6 రోజుల్లో మరి క్లోజ్ అయిపోతుంది జోసా కౌన్సిలింగ్. వాట్సాప్ నెంబర్ అయితే మీరు ఇది క్యూఆర్ కోడ్ ఇట్లా అమౌంట్ పే చేసినట్టయితే ఈ అవకాశం ఇంకా మీ లైఫ్లో కూడా రాదు. ఇక గైడెన్స్ తీసుకోవాలన్నా జోసా కౌన్సిలింగ్ డేట్ అయిపోయిన తర్వాత నేను ఇవ్వమన్నా ఇవ్వలేను, మీరు తీసుకోమన్నా తీసుకోలేరు. అది ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే సిఎస్సి 20 కట్ అయిపోయిందమ్మా. లాస్ట్ ఇయర్ 20 కట్ అయిపోయింది. బాంబేలో, మెడ్రాస్ 29, ఢిల్లీ 21, 34, 50 కాన్పూర్ ఈ విధంగా స్టూడెంట్స్కి రావడం జరిగింది. 53 ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఎస్సి. ఢిల్లీ ఖరగ్పూర్ 78 ఇది ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే 118 అన్ని 100లోనే, ఇక వాల్యూ లేవు. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 100లోనే మీకు టాప్ 10 ఐఐటీస్ అయిపోతున్నాయి. 100 అంటే 200 దాకా అయిపోతుంది. 200 బాంబే వెళ్ళిపోయింది. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను ఈ విధంగా స్టూడెంట్స్కి. రూర్కి హైదరాబాద్ సిఎస్సి మీకు ఎంత వచ్చిందంటే 300కి వచ్చింది ఫీమేల్ లక్కి. ఇక్కడ చూడండి హైదరాబాద్ సిఎస్సి. జనరల్ హైదరాబాద్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐసీవీఎల్ఎస్ఐ ఉంటుంది. 100లోనే ఉంటాయి ఇక్కడ మీకు కట్ ఆఫ్. జోధ్పూర్ కానీ గాంధీనగర్ ఇవన్నీ కూడా 500. ఖరగ్పూర్ ఈ విధంగా కూడా రావడం జరిగింది. పాట్నా సిఎస్సి 599. ఇండోరు ఆర్టిఫిషియల్ డాటా సైన్స్ 628. రూర్కి 678 ఈ విధంగా స్టూడెంట్స్కి రావడం జరిగింది. తిరుపతి, మెడ్రాస్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చిందమ్మా. 700 వస్తే మెకానికల్ హైదరాబాద్ వస్తుంది. ఇక సిఎస్సి పోయినాయి. టాప్ 10 సిఎస్సి పోతున్నాయి మీకు. ఈసీఈ కమ్యూనికేషన్ 781 ఈ విధంగా స్టూడెంట్స్కి రావడం జరిగింది. 800, 900. మెడ్రాస్ మెకానికల్ 993 అమ్మాయిలకి. జమ్మూ వెళ్ళాలి. ఇక టైర్ 3 ఐఐటీస్ ఇవన్నీ. సిఎస్సి రావాలంటే జమ్మూ వెళ్ళాలి. తర్వాత ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ఈ విధంగా ఉంది. పాట్నా ఉంది, ఖరగ్పూరు ఇవన్నీ ఎకనామిక్స్ ఇవన్నీ స్టూడెంట్స్కి ఈ విధంగా ఉంది. 1200, 1300 ఇవన్నీ కూడా. 1300 బాంబే కెమిస్ట్రీకి. బిలాయిలో ఈసీఈ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా జనరల్ స్టూడెంట్స్ కావాలంటే ఈసీఈ కావాలంటే జారవచ్చు. మిగతాది అన్ని సైన్స్ గ్రూపులే. ఎక్కువగా సైన్స్ గ్రూపులే. 1000 వరకు పర్వాలా. తర్వాత అన్ని సైన్స్ గ్రూపులే ఉన్నాయి మీకు. రూర్కి కానీ కెమికల్, ఎలక్ట్రికల్, పాలకాడ్ ఇది టైర్ 3 ఐఐటీస్. ఖరగ్పూర్ మెకానికల్ వస్తుంది. ఇవన్నీ స్టూడెంట్స్ చూసి జాగ్రత్తగా మరి ఆప్షన్స్ పెట్టుకోండి. మీరు కూడా వెబ్ ఆప్షన్స్ మీరు కావాలంటే మెంటర్షిప్ జాయిన్ ఇక్కడ 1700 అమ్మాయిలకి వస్తున్నాయి. మ్యాథమెటిక్స్, రూపార్ కంప్యూటింగ్ అని. మన బ్రాంచ్కి
ఆల్రెడీ మన వీడియోలు చేయడం జరిగింది. బ్రాంచ్కి ఇస్తామా ప్రిఫరెన్స్, ఇన్స్టిట్యూట్ ముందు బ్రాంచ్కి ఇవ్వండి. మా బ్రాంచ్ ఎప్పుడు మనతో పాటు ఉండేది, ఇన్స్టిట్యూట్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. వారణాసి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఇవన్నీ స్టూడెంట్స్కి ఇట్లా ఉన్నాయమ్మ. మెడ్రాస్ కానీ ఇవన్నీ అమ్మాయిలకి 1000 వరకు పర్వాలా, 1000 వరకు ఈడబ్ల్యూఎస్ 1000 వరకు బాగానే వస్తుంది ర్యాంకింగ్. మరి స్టూడెంట్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్స్, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళందరికీ కూడా రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి. మరి కెమికల్ ఇంజనీరింగు హైదరాబాదు, జమ్మూ సివిల్ ఇంజనీరింగు ఇవన్నీ కూడా రావటం జరిగింది. ఈసారి మరి ఏమన్నా కట్ ఆఫ్ కొంచెం తగ్గిద్దా పెరిగిద్దా అనేది విఎల్ మరి ఐఐసి కూడా వస్తుంది కదా ఈసారి దీనిలోకి. మనకి జోధ్పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ 3000 వరకు సేఫ్ సైడ్ అమ్మ. ఇక్కడ 3500 రుణం. ఇవన్నీ బెలాయి మెకానికల్ ఇవన్నీ స్టూడెంట్. మెండ్రీ బయో ఇంజనీరింగు, అప్లైడ్ జియాలజీ ఇవన్నీ స్టూడెంట్స్. ఎలక్ట్రికల్ ధార్వాడ్ ఇంటర్డిసిప్లినరీ 4000 వరకు సేఫ్ సైడ్, 4500. ఇక ధార్వాడ్లో జారమాకండి, ఇక్కడ ప్లేస్మెంట్స్ లేవంట. ఎస్పెషల్లీ ధార్వాడ్లో ఇక్కడ ప్లేస్మెంట్స్ లేవు, తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ చేరే వాళ్ళందరూ కూడా కొంచెం ఈ ధారవాడలో ప్లేస్మెంట్స్ తక్కువ ఉన్నాయండి. స్టూడెంట్ మరి ఓబీసీ ఎన్సీఎల్ విషయానికి వస్తే సిఎస్సి రావాలంటే ఇక్కడ 54 వచ్చింది బాంబే అందరు కూడా. కాకపోతే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం మెడ్రాసే బెటర్, కాకపోతే అందరూ బాంబే అని వెళుతున్నారు. ట్రెండ్ అట్లా ఉంది. ట్రెండ్ ప్రకారం మనం కూడా వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోండి. మెడ్రాసు ఇక్కడ 87 వచ్చింది, ఢిల్లీ 91 వచ్చింది స్టూడెంట్స్కి. మెడ్రాస్ ఆర్టిఫిషియల్ 1 ఇట్లా అవన్నీ మరి రావటం జరిగింది. ఢిల్లీ 317, ఫిమేల్ 331, బాంబే సిఎస్సి. ఇక్కడ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అబ్బాయిలకి 54 వచ్చిన లేదు, కానీ ఇక్కడ 331కి వచ్చింది. బాంబే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ హాట్ కేక్ లాగా అయిపోతున్నాయి. ఎప్పుడైనా టాప్ ర్యాంకర్స్ అందరు ఇక్కడికే జాయిన్ అవుతున్నారు. మరి కంప్యూటర్ సైన్స్ 561, ఖరగ్పూర్ ఇవన్నీ 700, 724 ఈ విధంగా వచ్చిన స్టూడెంట్స్ అందరూ. కంగారు పడమా, అక్కడ వస్తేలే మీకు కూడా. మెకానికల్ ఇంజనీరింగ్ 995, మెకానికల్ 1000 వరకు అయిపోతాను. ఇక్కడ కూడా చూడండి 1000 వరకు, 1000 వరకు కూడా. హైదరాబాద్ కూడా ఎలక్ట్రికల్ అయిపోయింది. ఈ విధంగా స్టూడెంట్స్. గాంధీనగర్, బాంబే, గౌహతి సిఎస్సి 1300, జోధ్పూర్ సిఎస్సి 1400, బాంబే ఇవన్నీ కూడా అయిపోవడం జరిగింది. సిఎస్సి ఇప్పుడు ఐఐటీలో మీరు సిఎస్సి జారండి, ఎలక్ట్రికల్, విఎల్ఎస్ఐ, త్రిబుల్ ఇవన్నీ కూడా మంచి అమ్మ. నాకు సంబంధించిన నాకు తెలిసినంత వరకు. ఏదంటే తర్వాత ఇక సైన్స్ గ్రూపులు అంటావా, అది కెమికల్ అంటే అది కోర్ సైడ్ వెళ్ళిపోవచ్చు మీరు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా బెస్ట్. విఎల్ఎస్ఐ గాంధీనగర్ 2200, గౌహతి 2200, 300, మెడ్రాసు మెటీరియల్స్ 2300, ఢిల్లీ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ఈ విధంగా ఉంది. ఖరగ్పూర్, పాట్నా ఈసీఈ 2600. ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి తీసుకోండి. వాళ్ళు ఏదో సిఎస్సి తీసుకోండి, మీరు అలా టాప్ ర్యాంకర్లు అందరూ కూడా సిఎస్సి తీసుకుంటున్నారు అనుకోండి, నో ప్రాబ్లం. కొంతమంది ఎలక్ట్రికల్ ఈసీ కూడా తీసుకోవచ్చు, విఎల్ఎస్ఐ కూడా వెళ్ళచ్చు కొంతమంది. మెడ్రాస్ ఏరోస్పేస్ 3000, కాన్పూర్ 3047, పాట్నా 3200, జమ్మూ 3200, ఎకనామిక్స్ బాంబే ఇవన్నీ స్టూడెంట్స్. కెమికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ 3400, ధార్వాడ్ ఈసీఈ 3500. ఎవరైనా ధార్వాడ్లో చేరితే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ప్లేస్మెంట్స్ తక్కువ. ఖరగ్పూర్ ఇన్స్ట్రుమెంటేషన్ 3600. ఈ విధంగా ఐఎస్ఆర్ 3800, 3800. రోపార్ కెమికల్ ఇంజనీరింగ్ వచ్చింది. ఇక్కడ మ్యాథమెటిక్స్, బయోటెక్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 4000. కాన్పూర్ ఫిమేల్ ఇది 4000 చిల్లర అయితే. మీకు మెకానికల్ ఇంజనీరింగ్ పాట్నా, రోపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది జనరల్ న్యూట్రల్. ఫీమేల్కి ఢిల్లీలో ఎనర్జీ ఇంజనీరింగ్ 4300 వచ్చినా కానీ వచ్చింది. ఇక్కడ ఆప్షన్స్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎంత అందంగా పెట్టుకుంటారో జోసా కౌన్సిల్ అంత అందంగా మీకు సీట్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా మంచిగా పెట్టుకోవాలి. ఏరోస్పేస్ అమ్మాయిలకు 4500. ఈ విధంగా స్టూడెంట్స్ రావటం జరిగింది. బిహెచ్యు వారణాసి, ఖరగ్పూర్ మెకానికల్ అమ్మాయిలకు 4800, 4900. మెటలర్జీ బాంబే ఈ విధంగా. బెనారస్, వారణాసి 5000 కొంత. జమ్మూ మెకానికల్ ఇంజనీరింగ్ 5400. తిరుపతి అయితే సివిల్ ఇంజనీరింగ్ 5495కి వచ్చింది. వారణాసి ఫార్మస్యూటికల్, ఖరగ్పూర్ అప్లైడ్ జియాలజీ ఈ విధంగా కూడా రావడం జరిగింది. సివిల్ ఇంజనీరింగ్ 5900, 6000. ఢిల్లీ అంటే 2000 వరకు ఓకే.
ఓబీసీకి 2000 వరకు ఓకే. రూర్కీ ఇంజనీరింగ్ ఫిజిక్స్, రోపర్ విఎల్ఎస్ఐ 6300, రోపర్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మెటీరియల్స్ ఢిల్లీ, నావల్ ఆర్కిటెక్చర్ మెడ్రాస్ 6300, ధార్వాడ్ ఇంటర్డిసిప్లినరీ 6700. ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి రావడం జరిగింది. 7000. బిలాయిస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 7000 వరకు వచ్చింది. 8300 రూపాయలు. తర్వాత ఇవి కూడా 8500 స్టూడెంట్స్కి. ఈ విధంగా ధార్వాడ్, పాట్నా ఈ విధంగా ఫీమేల్ అందరూ. ఇంకా లాస్ట్లో ఫీమేల్ అమ్మ మీకు 7000 దాటిందంటే ఫీమేల్దే రాజ్యం. ఇక్కడ అమ్మాయిలదే రాజ్యం. ఇక్కడ చూడండి పాట్నాలు మంచిగా వస్తున్నాయి వీళ్ళకి కూడా. కెమికల్ ఇంజనీరింగ్ ధార్వాడ్, బెనారస్. మన లాస్ట్ ఇయర్ మన మెంటర్షిప్లో చేరిన అమ్మాయి కూడా ఒక ఎస్సీ అమ్మాయి మైనింగ్ చేరారు పాట్నా 10,000కి. మొత్తానికి 10,600తో కట్ అయింది. ఈసారి ఏమైనా ఈ సంఖ్య 12,000కి పెరిగిద్దాం అనేది లెట్స్ హోప్ అనమాట. ధార్వాడ్ ఉంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మరి అదేవిధంగా ఎవరైనా ఇంకా మెంటర్షిప్ చేరాలంటే త్వరలో మనకు మెంటర్షిప్ కూడా క్లోజ్ చేస్తున్నాము. మరి జోసాకి సంబంధించి తర్వాత సీసీ యాప్ తర్వాత మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వాట్సాప్ నెంబర్ ఇది, మన క్యూఆర్ కోడ్ ఇది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది ఏమి. స్టూడెంట్ మరి ఎస్సీ విషయానికి వస్తే ఎస్సీ స్టూడెంట్స్ బాంబే 31 అమ్మ, ఇక్కడ 31. తర్వాత 43 మనకు స్టూడెంట్ ఎస్సీ స్టూడెంట్ సిఎస్సి చేరారు. మన మెంటర్షిప్ లాస్ట్ ఇయర్ చేరారు. చాలా మంచి ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్. 43 ర్యాంక్ అతను. ఢిల్లీ సిఎస్సి 45, ఇట్లా 108 ఖరగ్పూర్ వచ్చింది. ఏరోస్పేస్ మెడ్రాస్ 159, 191 సిఎస్సి. ఎలక్ట్రికల్ 200 వచ్చింది. బాంబే ఎలక్ట్రికల్. ఇవన్నీ కూడా రావటం జరిగింది. సిఎస్సి అమ్మాయిలకు 348, ఇంతకుముందు 331 ఇందాక ఓబీసీ అటువంటి, ఇక్కడ 348 ర్యాంకు. ఇదంతా జనరల్ న్యూట్రల్ 400. ఇక అంతా ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ అయిపోతుంది. కంప్యూటేషనల్ మెడ్రాస్ వచ్చింది. రూర్కీ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 600, బీచ్ వారణాసి, బాంబే ఇవన్నీ కెమికల్ వస్తాయి మీకు. ఇక 1000 దాటిందంటే ఎస్సీ స్టూడెంట్స్కి కూడా ఆర్టిఫిషియల్ అంటే 800 అమ్మాయిలకి వచ్చింది లాస్ట్ ఇయర్. ఎకనామిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, సిఎస్సి జోధ్పూర్ అంటే 1000 దాటితే అంతే. ఇక నాచి రకమైన బ్రాంచ్లే ఇక్కడంతా. ఇక్కడ చూడండి జోధ్పూర్ ఆర్టిఫిషియల్ 1000 వరకు వచ్చింది. తర్వాత పర్వాలేదు ఇక్కడ 1000 అమ్మాయిలకి లక్కీ, అబ్బాయిలకి అయితే రాదు. ఇక్కడ విఎల్ఎస్ఐ వచ్చింది. ఇక్కడ హైదరాబాద్ వచ్చి స్టూడెంట్స్ ఈ విధంగా కూడా మరి పాట్నా ఆర్టిఫిషియల్, ఏరోస్పేస్, కంప్యూటేషనల్లో ఉంటుంది. ఏదొచ్చినా అమ్మాయిలకి మంచి బ్రాంచ్లు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు అమ్మాయికి మంచి బ్రాంచ్ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ వచ్చింది. అబ్బాయిలకు వచ్చేసరికి ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అంత ఆశాజనకంగా లేదు పరిస్థితి. ఫీమేల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ బాంబే ఈ విధంగా స్టూడెంట్స్కి వచ్చినాయి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ధన్బాద్ 1300. ఇక్కడ మన బిహెచ్యులో కూడా చేరారు. మన మెంటర్షిప్లో జాయిన్ అయ్యారు. తర్వాత రోపర్లో మెడ్రాస్ మెకానికల్ 1100, పాట్నా మ్యాథమెటిక్స్ అమ్మాయిలకు 1500 రావడం. మెడ్రాస్ కెమికల్, ధార్వాడ్కి ఈసీఈ 1600, పాల్కాడు 1700 రావటం జరిగింది. బీచ్ వారణాసి 1700, 1800. భువనేశ్వర్ ఎలక్ట్రికల్ 1800. ఇక్కడ కూడా మన మెంటర్షిప్ తీసుకున్నారు. బెలాయిలో ఒక స్టూడెంట్ ఉన్నారు. ఈసీఈ 1800 వచ్చింది. సిఎస్సి ఎస్సీ స్టూడెంట్స్. జమ్మూ సిఎస్సి 1961, మెడ్రాస్ నేవల్ ఆర్కిటెక్చర్ 2000, ఖరగ్పూర్ మెకానికల్ ఇంజనీరింగ్, మెడ్రాస్ సివిల్ ఇంజనీరింగ్ 2100. ఈ విధంగా బెనారస్, ఐఎస్ఎం ధన్బాద్ మెకానికల్, ధార్వాడ్ ఎలక్ట్రానిక్స్ అమ్మిక 2200. ఇది స్టూడెంట్స్. కెమికల్ ఇంజనీరింగ్ 2300, ఇండోర్ సివిల్ ఇంజనీరింగ్ 2400, పాట్నా మెకానికల్ 2400, రూర్కీ కెమికల్ 2400. ఇవన్నీ కూడా 2500 వచ్చినాయి. గౌహతి బిజినెస్, హైదరాబాద్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ 2500. ఇవన్నీ స్టూడెంట్స్ ఈ విధంగా మరి కట్ ఆఫ్ అయితే. మెడ్రాస్ నావల్ ఆర్ట్ 2700 అమ్మాయిలకి. ఇక లాస్ట్ అమ్మాయిలకు కొద్దిగా పర్వాలా. ఇక్కడ కూడా దాదాపు 2800, 2900. తిరుపతి సివిల్ వస్తుంది. పాట్నా రూర్కీ పాట్నా వస్తుంది 3000, 3100, 3165, 365. మొత్తం కూడా పాల్కాడ్ మెకానికల్ వచ్చింది అమ్మాయిలకి. ధన్బాద్ అప్లైడ్ ఫిజిక్స్, బిఎస్ కెమికల్ ఇంజనీరింగ్ మండి. ఈ విధంగా స్టూడెంట్స్కి రావడం జరిగింది. బెలాయి, ఐఎస్ఎం ధన్బాద్. వీటితో పాటు మరి ఐఏఎస్టీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, ఐఏఎస్టీ కూడా అప్లై చేసుకోండి.
ప్రతి ఒక్కరు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నోటిఫికేషన్. ఖరగ్పూర్ కెమిస్ట్రీ ఇవన్నీ 3600 దాకా వచ్చిందమ్మా. ఇక్కడ మెకానికల్ ఇవన్నీ వస్తాయి. వీటిల్లో చేరే బదులు నా సలహా అయితే మీకు ఎన్ఐటీలో మంచి బ్రాంచ్ ఇంజనీరింగ్ వస్తే అక్కడికి వెళ్ళిపోండి. అనవసరంగా ఈ బ్రాంచ్లు చేరమాకండి. ఇక్కడ వీటిల్లో చేరే బదులు ఎన్ఐటీలో సిఎస్సి ఈసీఈ వస్తే అక్కడికి వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. మనకి ఐఐటి అనేది మనకేమి ఇది అవ్వదు, ఈ ట్యాగ్ అంత అవసరం లేదు. మనకి ప్లేస్మెంట్స్ వస్తూనే లేదు ఇంపార్టెంట్. మైనింగ్ ఇంజనీరింగ్ ధన్బాద్ ఇవన్నీ స్టూడెంట్ లాస్ట్ 4300, ఓవరాల్గా 4500కి కట్ అయిపోయింది ఐఎస్ఎం ధన్బాద్లో. మీకు ఐఎస్ఎం ధన్బాద్లో చేరేటప్పుడు ఎన్ఐటీలో ఏదైనా మంచి బ్రాంచ్ వస్తే వెళ్ళిపోండి. ఎన్ఐటీలో రానప్పుడు ఇక్కడ గురించి ఆలోచించండి. అది నా బాటమ్ ఆఫ్ మై వర్డ్ అనమాట. మరి ఎస్టీ సంబంధించిన కట్ ఆఫ్ విషయానికి వస్తే ఇక్కడ సిఎస్సి 1900 అమ్మ, సారీ 19 సింగిల్ డబల్ డిజిట్. మరి ఢిల్లీలో సిఎస్సి 26, మెడ్రాస్ 28, 44, ఆర్టిఫిషియల్ 44 వచ్చింది. ఎస్టీ స్టూడెంట్స్ 48, 63 ఇవన్నీ డబల్ డిజిట్, త్రిబుల్ డిజిట్. ఇంకా అంతకుమించి ఎలక్ట్రికల్ ఢిల్లీ 107, 100, 138 చాలా 100, 200 వరకు బాగానే వస్తాయి. ఇక్కడ కూడా చూడండి బాంబే కానీ కాన్పూర్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 250 అంటే 500 వరకు వీళ్ళకి ఎస్టీ స్టూడెంట్స్కి 500 ర్యాంక్ ఉంటే మీకు కొంచెం పర్వాలేదు. బాంబే సివిల్ 290 అంటే తనకి బాంబే సివిల్ కావాలి, అందుకని బాంబే వెళ్ళిపోయాడు. ఇన్స్టిట్యూట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ మెడ్రాస్ 300 వరకే, ఇంకా తర్వాత ఇక్కడ ఏం లేదు స్టోరీ. ఫీమేల్ ఎలక్ట్రికల్ హైదరాబాదు 357 ఫీమేల్, మెకానికల్ ఇంజనీరింగ్ 392 ఇవన్నీ కూడా రావడం జరిగింది. 460 రూర్కి ఈసీ 465, పాట్నా ఏ 473, బిహెచ్యు బాంబే, హైదరాబాద్ మెకానికల్ 501 అంటే 500 దాటితే ఇంకా లేదు స్కోప్ ఇక్కడ కూడా. మెడ్రాసు భువనేశ్వర్ ఈసీ 563, ఐఎస్ఎం ధన్బాద్ ఇండస్ట్రియల్ ఆపరేషన్ రీసెర్చ్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా 663 ఇవన్నీ త్రిబుల్ డిజిట్స్. ఇక్కడ నుంచి 500 తర్వాత అమ్మాయిలు ఎంటర్ అవుతారు. 663 వచ్చింది సిఎస్సి. వీళ్ళకి కొద్దిగా పర్వాలా. ఇంకా అబ్బాయిలకి అయితే చూడండి ఇక్కడ బిలాయికి వెళ్ళిపోయింది. టైర్ 3 మీకు ఇక్కడికి వెళ్ళేసరికి అబ్బాయిలు టైర్ 3 ఐఐటీస్కి వెళ్ళిపోయారు. టైర్ 3 ఐఐటీస్ 600కి వెళ్ళిపోయారు. ఇక్కడ అమ్మాయిలకి అయితే కొద్దిగా పర్వాలి. హైదరాబాద్ ఐఐటి ఇంజనీరింగ్ సైన్స్ అవన్నీ రావడం జరిగింది. 700, 800. రోపర్ వచ్చింది మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 840, 856. గౌహతి ఈ విధంగా ఉంది. మండి ఖరగ్పూర్, బెనారస్ సివిల్ ఇంజనీరింగ్ బిహెచ్యు, మండి ఎలక్ట్రికల్ 900. అంటే చెప్పలేము ఒక్కోసారి మనకి ధార్వాడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ధార్వాడ్ 946, గాంధీనగర్ హైదరాబాద్ మెకానికల్ 956 ఫీమేల్. మరి ఖరగ్పూర్ ఇది ఫీమేల్ ఖరగ్పూర్ ఇండియన్ బయోటెక్ 1000 దాకా బయోటెక్. మీకు 1000 దాకా తర్వాత ఏం రావు. కెమికల్ సైన్స్ ఇక్కడ 1500 వరకు మంచిగా వస్తున్నాయి. ఎలక్ట్రికల్ పాల్కాడ్ 1099, 1100, 1134 ఈ విధంగా స్టూడెంట్స్కి రావడం. జమ్మూ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 1179, బిహెచ్యు ఇంజనీరింగ్ ఫిజిక్స్ 1200, బిలాయి 1243, ఓషన్ ఇంజనీరింగ్ 1270, 1290, 1300, బిహెచ్యు అన్నది మెటలర్జీ. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా 1300గా అయిపోయింది. 1300 దాకా అయిపోయింది. 1400 జియో రూర్కి, బీచ్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు ఉంటాయి. కాన్పూర్, గాంధీనగర్, ఐఎస్ఎం ధన్బాద్ అప్లైడ్ 1500 టోటల్గా 1500, 1540, 1600కి వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం పెరిగిద్దాము 1700 దాకా వచ్చింది. పాట్నా, జోధ్పూర్, జమ్మూ 1900, 2000 మొత్తానికి 2000 దగ్గర ఆగిపోయిందమ్మా. 2100 ధార్వాడు ఇంటర్ డిసిప్లినరీ కోర్సు 2100 అంటే దాదాపు మరి నేను గమనించింది ఒక 500 దాకా మంచి టాప్ ఐఐటీస్ వస్తున్నాయి. తర్వాత 500 నుంచి 1000 మధ్యలో అమ్మాయిలు అయితే గర్ల్ స్టూడెంట్స్ అయితే టాప్ ఐఐటీస్ వస్తున్నాయి. ఇవి మంచి బ్రాంచ్లు అయితే వస్తున్నాయి ఓవరాల్గా. ఇదంతా కూడా ఇంటర్ డిసిప్లినరీ గ్రూపులు. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్స్. మంచి మరి ఎవరైతే
మన ఆంధ్ర తెలంగాణలో మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరికీ ఒక్కసారి కంగ్రాచులేషన్ చెప్తున్నారు. ఐఐటీస్ త్వరలో మీరు ఆగస్టు నుంచి మీకు క్లాసులు స్టార్ట్ అవుతాయి, ఆగస్ట్ 1 నుంచి. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. మీరు ఎలాంటి మిస్టేక్ చేయకూడదు, ఎలాంటి తప్పులు. ఒకసారి మిస్టేక్ చేసుకున్నారా అది మీకే నష్టం, ఎవరికి నష్టం కాదు. జోసా ప్లస్ సీసాప్ వరకు మీరు గైడెన్స్ తీసుకోండి. ఇప్పుడు సీసాప్ 24 నుంచి స్టార్ట్ అవుతుంది, 23, 24 ఆ ప్రాంతంలో జూలై జోసా. ఇప్పుడు ప్రస్తుతానికి జోసా. దీని తర్వాత మనం త్వరలో మనకి 8వ తారీఖుకి మనకు ఆల్రెడీ 8వ తారీఖు విండో క్లోజ్ అయిపోతుంది. ఈలోపు మనకి వెబ్ ఆప్షన్స్ మొత్తం పెట్టుకోవాలి అందరు కూడా. ఓన్లీ వెబ్సైట్కి సంబంధించి ఇది ఫీజు, వాట్సాప్ నెంబర్ ఇది ప్రతి ఒక్కరికి కూడా, మరి QR కోడ్. ఓకే స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ మరి త్వరలో ఐ హోప్ ఎవ్రీ వన్ గోయింగ్ టు జాయిన్ ఇన్ ఐఐటీస్ ఇన్ ఆగస్ట్ నుంచి క్లాసులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.